ఇప్పుడు మంచిగా కడిగేసుకొని అందులోకి మనం గ్రేవీ అన్నం కాబట్టి పెరుగు యూజ్ చేస్తాము. పెరుగు వేసుకోవాలి. ఇందులో పెరుగు, ఉప్పు, కారము, పసుపు వేసుకొని కొంచెం మిరియాల పొడి వేసి బాగా కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టేసేయాలి. మంచిగా వాటికి మొత్తం మసాలా, గరం మసాలా అన్నీ పట్టేస్తాయి కాబట్టి ముక్క మంచి టేస్ట్గా ఉంటుంది. చప్పచప్పగా లేకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా కలిపి మనము దీన్ని ఒక గంట సేపు పక్కకు పెట్టేద్దాము. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా పోసుకోవాలి. ఆయిల్ పోసి మంచిగా కలిపి అల్లం వెల్లిపాయ వేయలేదు, తర్వాత వేసినాము. ఇవి అల్లం వెల్లిపాయ కూడా ఇప్పుడే వేసుకొని కలుపుకోవచ్చు. మసాలా కోసము మనం గసాలు, సాజీర, లవంగాలు, ధనియాలు, చెక్క, ఇలాచి వేసుకొని మనం మిక్సీలో పేస్ట్ లాగా పట్టుకోవాలి మంచిగా. ఇవన్నీ ఈ మెయిన్ ఇదే మసాలా అండి గ్రేవీకి. ఇది మిక్సీలో పట్టుకొని ఇప్పుడు మనము ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని, పుదీనా మాదేనండి, చెట్లలో దింపుతున్నాము మేము. చూడండి, ఇంట్లో చెట్లు ఉంటే ఇట్లా పుదీనా కానీ కొత్తిమీర కానీ ఇంట్లో దింపేసుకుంటే మంచి ఫ్రెష్గా ఉంటాయి, ఎంతో బాగుంటుంది. చాలా అక్కడొకటి పెట్టినాం కాబట్టి అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటుంది. పుదీనా, కొత్తిమీర, కళ్యామాకు అన్నీ ఇంట్లో వాడుకోవచ్చు. మనం ఇంట్లో పెట్టుకుంటే, కొన్ని కొనుక్కున్నా కొన్ని ఇంట్లో పెట్టుకుంటే అప్పుడు మనం ఎప్పుడైనా లేనప్పుడు వాడుకుంటే మనకు ఫ్రెష్గా వాడుకోవచ్చు. అప్పుడు అల్లం వెల్లిపాయ వేయలేదన్నాం కదండి, ఇప్పుడు వేసిండ్రు. కాకపోతే మీరు ముందే వేసి కూడా పెట్టుకోవచ్చు, కలుపుకోవచ్చు. ఇప్పుడు కడాయి పెట్టుకొని ముందుగా మటన్ గ్రేవీ కోసం పీసులు కూడా కొంచెం పెద్ద పెద్దగానే, మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద పెద్దగానే కొట్టించినాము. మరీ చిన్నగా ఏం కొట్టించలేదు. 2 పీసులు వేసుకున్నా అని టేస్ట్గా, ఎంతో టేస్ట్గా ఉన్నది. 2 పీసులు తిన్నా బాగుంటుందని కడాయిలో ఆయిల్ పోసుకొని బగారాకు, ఇలాచి, మరాఠీ మొగ్గ వేసుకొని అవి ఉల్లిగడ్డలు ఎర్రగా గోలినాక ఇప్పుడు ఈ మనము మ్యాగ్నేట్ చేసిన మటన్ కర్రీ అందులో వేసేసుకోవాలి. అది మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని మనము స్టవ్ మీద పక్కకు వేడి నీళ్ళు కూడా పెట్టుకోవాలండి. ఇవి చల్లనీళ్ళు పోయొద్దు, వేడి నీళ్ళు పోసుకుంటే మనం కుక్కర్లో వేయలేదు కాబట్టి ఇది ఇంట్లోనే వండాలని చెప్పేసి, కడాయిలోనే వండితే టేస్టీగా వస్తుంది అని చెప్పేసి దీంట్లోనే వండుతున్నాము. అదే కుక్కర్లో అయితే మనం వేడి నీళ్ళు అదంతా అవసరం లేదు. మనకు తొందర ఒక 5-6 విజిల్లో మంచిగా మటన్ అయిపోతుంది. దీంట్లో మటుకు ఒక గంట సేపు అయితే పట్టింది మాకు మటన్ కర్రీ కావడానికి. కానీ టేస్ట్ చాలా బాగుంది. చూడండి ఇంత మంచిగా కలర్ఫుల్గా ఉందో. కొంచెం ఓపికగా వండుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ కాగిన నీళ్ళు కూడా ఇందులోనే పోసేసుకొని ఒక 1/2 అవర్ ఉడికించుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. స్మెల్కే కడుపు నిండిపోయేటట్టున్నది. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం వేసుకొని, మనం మసాలా పేస్ట్ రుబ్బుకున్నాం కదా, ఈ పేస్ట్ మొత్తం వేసుకొని ఆ తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాక వాటర్ పోసేసి మూత పెట్టేస్తే ఒక 10-20 నిమిషాలు మంచి మంట మీద ఉడికించినాం అనుకోండి, ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. చూడండి దగ్గర పడ్డది, థిక్ గ్రేవీ వస్తుంది. బగారన్నంకైనా, వైట్ రైస్కైనా, చపాతీకైనా బాగుంటుంది. మనకు సాల్ట్ తక్కువ ఏది ఉంటే మళ్ళీ కొంచెం చూసుకొని వేసుకొని, కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని
ఒకసారి అన్ని కలిపేసి టేస్ట్ చూసుకొని ఇంకా ఆపేసుకోవడమే.